బాసర మండలంలో గత కొన్ని రోజుల నుంచి వర్ష ప్రభావంతో ఇక్కడ ఎల్లో వైరస్ అనేది సోకడం జరిగింది. ఈ ఎల్లో వైరస్ సోయాబీన్, ఈ ప్రాంతంలో మొత్తం ఎక్కువ సోయాబీన్ పండిస్తారు. ఈ ఎల్లో వైరస్ అన్నది ఎందుకు వస్తుంది, దాని నివారణ చర్యలు ఏంటి, వ్యవసాయ శాఖ వారు రైతులకు ఏ విధమైన సూచనలు చేశారన్నది ఈ రైతులను అడిగి మనం తెలుసుకుందాం. ఎల్లో వైరస్ అన్నది ఎందుకు వస్తుంది, దానికి నివారణ గిట్ట ఏమన్నా చెప్పిర్రా అన్న విషయాన్ని మీరు రైతుల ఒక విషయాన్ని చెప్పండి. ఎల్లో వైరస్ అనేది వర్షాలు అధికంగా ఉండడం వల్ల మదుగు ప్రాంతాల్లో ఇట్లాంటి వైరస్ వస్తుంది. ఇంకోటి, మనకు గతంలో 2 సంవత్సరాల క్రితం కేడిఎస్ అనే ఒక సీడ్ ద్వారా మనకు ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందడం ఎక్కువ జరిగింది. అంటే సీడ్ ప్రభావం కాదు, అది నేల ప్రభావం. ఆ సీడ్ ఏంటంటే తొందరగా ఆకర్షితం అయిపోయింది ఆ వైరస్కి. వేరే సీడ్స్ ఉన్నాయి కొన్ని, అవి ఆకర్షితం కాక అవి మళ్ళీ దిగుబడి ఇవ్వడం జరిగింది. అయితే భూమిలో ఉన్న ఏదైతే మనము రెగ్యులర్గా ఒకటే పంట వేయడం జరుగుతుందో దాని పరంగా దాంట్లో వచ్చే వైరస్లు అటాక్ చేసి ప్రతి సంవత్సరం పంట మార్పిడి చేయకపోవడం వల్లనే ఈ వైరస్ అనేది ఎక్కువగా వ్యాప్తి చెంది ఇటువంటి వైరస్కి దారితీస్తుంది. మనం పంట కోత అంటే పిందె దశలో స్టార్ట్ అయిపోతుంది, మనం ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి అధికారుల సూచనలు ఏంటంటే దానికి ఎటువంటి మందు లేదు, ఏ ఇన్సెక్టిసైడ్స్ లేవు, పెస్టిసైడ్స్ లేవు, తర్వాత ఎలాంటి స్ప్రేలు కూడా లేవు. దాన్ని మొత్తం మొక్క తీసేసి బొంద కొట్టి బొందలో పూడ్ చేయడమే తప్పించి, లేదంటే కాల్ చేయడం తప్పించి వేరే మార్గం లేదు. అదేవిధంగా అధికారులు మనకు సూచించడం జరిగింది. మీ అనుభవంతో అంటే ఇప్పుడు ఎక్కడ ఏ ప్రాంతంలో ఎక్కువ కనబడ్డది మనకు సోయాకు? మ్యాక్సిమంగా సోయా పంట వేసిన రైతు మొత్తం ఇప్పుడు మ్యాక్సిమంగా నష్టపోయినట్టుగా కనబడుతున్నది. దానికి నివారణ చర్యగా ముందు ఎవరైనా రైతులు గుర్తించారా? ముఖ్యంగా సోయా పంట ఏదైతే ఈ సంవత్సరం మొదట్లో చాలా బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే వర్షాలు అధికంగా కురవడం వల్ల రైతులు అంత గమనించలేకపోయారు. లగాతార్ వర్షాలు కంటిన్యూషన్ పడుతూ ఉండడం వలన వరదలే ముంచుకొచ్చే విధంగా పడడం వల్ల అంత రైతులు దాన్ని చూడలేకపోయారు. ఎందుకంటే ఆ వైరస్ అనేది వచ్చింది, కానీ ముందు పశువుల పెంట ఏదైతే ఉన్నదో అది వాడడం వల్ల పోషక పదార్థాలు ఎక్కువ దొరికేవి మొక్కకు. దానివల్ల ఈ యొక్క వైరస్ లాంటివి రాకుండే. ఇప్పుడు అదొక ప్రధాన కారణం జరుగుతుంది. ఎండ అనేది లేకపోవడం, ఓన్లీ క్రిమి సంహారక మందులు, తర్వాత కింద అన్ని ఈ యొక్క ఎరువులు, ఫర్టిలైజర్, పెస్టిసైడ్ అతి ఎక్కువగా వాడడం వలన ఇలాంటి తెగులు కూడా వచ్చే ఆస్కారం ఉంది. అయితే నేల సాంద్రత లోపించడమే దీనికి ప్రధాన కారణమని రైతులు అంటున్నారు. ఇది వాస్తవమైన విషయమే. నేలను పూర్వం ఏ విధంగా చేసేవారంటే మన ఆవు పేడ, ఈ గేదె పేడలన్నీ కూడా ఆ పెంటను చేళ్ళలో వేసుకొని నేలను సాంద్రత పెంచేవారు. ఆ సాంద్రత పెరిగిన అప్పుడే ఈ వైరస్ తెగులు రాకుండా పటిష్టంగా మొక్క పెరుగుతుంది. ఇప్పుడు వైరస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆనందరావు గారు చెప్పినట్టు దానికి నివారణ చర్య ఒకటే చర్య. ఆ మొక్కలు ఎక్కడైతే కనబడతాయో వీటిని మొత్తం పీకేసి వేరే దానికి అంటుకోకుండా దాన్ని తీసి పాతేయడం లేదా అగ్గిపెట్టడం, ఈ 2 కారణాలు. ఈ విధంగా చేసినట్టయితే ఆ వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉంటుంది, ఈ దిగుబడికి ఆస్కారంగా ఉంటుంది. దిగుబడి లోపించడానికి ప్రధాన ఈ వైరస్ కారణాలని రైతులకు ఎప్పుడెప్పుడు అలర్ట్ చేస్తూ ఈ వ్యవసాయ శాఖ వారు కూడా సూచించి ఉంటే బాగుండేది. ఇప్పుడు దాదాపుగా ఈ వరదల కారణంగా వర్షం ఎక్కువ కావడంతో ఈ రైతులందరూ నష్టపోయిన సంఘటనలు ఇక్కడ కోకొల్లలుగా కనబడుతున్నాయి. దీనికి సంబంధించిన విజువల్స్ అన్నీ మేము పక్కగా మీకు కనిపిస్తుంది, దాంట్లో చూడవచ్చు మన రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు. ఈ సోయాబీన్ అన్నది కూడా విత్తు దశకు వచ్చేసరికి ఈ వైరస్ సోకడంతో విత్తు కూడా సరిగా నాణ్యతగా దాంట్లోకి చేరలేదు. కంప్లీట్ చెట్టు చనిపోవడం, దాని పక్కకున్న చెట్టు కూడా చనిపోవడం జరిగింది. ఈ రైతులు బాగా నష్టపోయారు. ఈ రైతులకు నష్టపరిహారంగా ప్రభుత్వం గుర్తించాలని మేము తెలియజేస్తున్నాం.